వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వర్ధనపేట నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు ఎదురవుతున్న సందర్భాన్ని గమనిస్తూ ఉన్నాము. ప్రధానంగా పర్వతగిరి మండల కేంద్రంలో ఇవాళ ఎమ్మెల్యే నాగరాజు జై భీమ్ జై బాపు జై సంవిధాన్ పేరిట యాత్ర నిర్వహించాడు. అడుగడుగున ప్రజలంతా కూడా 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రశ్నించిన సందర్భం కనిపిస్తూ ఉంది. హామీలు అమలు చేయకుంటే ఓట్లను బహిష్కరిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆ తర్వాత సన్నబియ్యంతో పేదల ఇంట్లో అన్నం తింటున్నామని మైలేజీ పెంచుకోవడంలో భాగంగా అక్కడ అన్నం తిన్న తర్వాత మీడియాతో మాట్లాడుతుండగా కరెంటు పోవడంతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లంతా కూడా విస్మయానికి గురైన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇలాగే ఉంటే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలవడం కష్టమనే ఒక భావనకు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు యాత్ర సందర్భంగాను పేదల ఇంట్లో అన్నం తింటుండగా కరెంటు పోవడంతో ఈ 2 అంశాలకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్న సందర్భం కనిపించింది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్, జెడ్పీ మాజీ చైర్మన్ సుధీర్ బాబు సహా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడారని, అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా ఎదిగారని చెప్పి ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పాలకుర్తి మండలం వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం పేరిట కొంతమంది అక్రమ వసూళ్ల పర్వానికి తెరతీసిన సందర్భం కనిపిస్తూ ఉంది. స్వామివారి కళ్యాణం అదేవిధంగా ఆ కళ్యాణానికి అయ్యే ఖర్చుల నిమిత్తం నకిలీ బుక్కులతో వసూళ్ల పర్వానికి తెరతీసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ అంశం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు దృష్టికి వెళ్లడంతో వాళ్ళు స్థానిక పాలకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ అంశం మీద విచారణ కొనసాగుతుంది. ఆ ఆలయానికి సంబంధించిన అధికారుల ప్రమేయం ఖచ్చితంగా ఉంటుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఏటునగరం మండలంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మండలంలోని ప్రధాన కూడలతో పాటు గుత్తికోయ గూడాల్లో కూడా స్లిప్పర్ డాగ్స్తో తనిఖీలు నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలతో ఎదురయ్యే అనర్థాలను అక్కడ ఉన్నటువంటి గుత్తిగూడానికి సంబంధించినటువంటి ప్రజలకు వివరించి వాళ్ళకు అవగాహన కల్పించి కౌన్సిలింగ్ ఇచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది.